మిత్రులారా, స్వప్నాల ప్రేమికుడు సాయిబాబా. అతనేమి స్వప్నాలని కన్నాడు, ఏ స్వప్నాలని ప్రేమించాడు, ఏ స్వప్నాల ప్రేమ అతన్ని మీ దగ్గరికి చేర్చింది. ఇది ఈ కవితలన్నీ చదువుతున్నంతసేపు నేను ఆలోచిస్తున్నటువంటి విషయం. సాయి ఒక్కడేనా? సాయి లాంటి వాళ్ళు అనేక మంది ప్రేమికులు ఉన్నారు కదా, అనేక మందికి స్వప్నాలు ఉన్నాయి కదా. ఆ స్వప్నాల గురించి మీరేం ఆలోచిస్తున్నారు? 3 కవితలు చదివారు, ఒక పాట పాడారు. ఎంత చక్కటి నిర్మాణం ఉంది ఆ కవితల్లో, ఎంత ఆత్మీయత ఉంది ఆ కవితల్లో. కేవలం ఆత్మీయతేనా? ఎంత ఆవేశం ఉంది ఆ కవితల్లో, ఎంత క్రోధం ఉంది ఆ కవితల్లో. 3 కవితలే, ముచ్చటగా 3 కవితలు. కానీ ఇక్కడ 34 మంది కవులు ఉన్నారు. 34 32 34 మంది కవులు ఉన్నారు. 36 కవితలు, 34 మంది కవులు, 10 మంది అమ్మాయిలు ఉన్నారు. నిజానికి 34 మంది కాదు, 35 మంది ఉన్నారు. ఆ 35వ కవిత ఇదిగో ఈ ముఖ చిత్రం. ఎంత అద్భుతమైనటువంటి కవిత ఇది. ఇందులో సాయి కూర్చున్నటువంటి వీల్ చైర్ ఉంది, సాయిని నడిపినటువంటి వీల్ చైర్ ఉంది, సాయిని అండాశల్లోంచి బయటికి తెచ్చినటువంటి వీల్ చైర్ ఉంది, దాని చుట్టూ కట్టినటువంటి హ్యాండ్ కప్స్ ఉన్నాయి. ఆ హ్యాండ్ కప్స్ని ఛేదించినటువంటి, సంఖ్యలను ఛేదించినటువంటి ప్రతిఘటన ఉంది. బయటకు వచ్చినటువంటి ఆ హ్యాండ్ కప్స్ మీద మొలిచినటువంటి, అతి ప్రేమగా మొలిచినటువంటి ఒక అంకురం ఉంది. ఒక స్వేచ్ఛగా ఎగిరేటువంటి పక్షి ఉంది. ఇంతకంటే మంచి కవిత ఉంది? మొత్తం కవితల్లో ఉన్నటువంటి సారాన్ని అంతటినీ ఈ చిత్రంలోకి వంపినటువంటి చరణ్ పరిమికి అభినందన తెలియజేస్తూ, ఇంతమందిని ఇక్కడికి కూర్చున్నటువంటి మిత్రులు, ఇద్దరు నా మిత్రులు. చరణ్ నేను కన్నా దగ్గరికి తీసుకుంటాను, హాతీరామ్, వీళ్ళతో పాటు ఎలుంగు ప్రచురణలు. వీళ్ళందరూ కేవలం మీ 34 మందే కాదు, దీని వెనక చాలామంది ఉన్నారు. సాయి ఎప్పుడు పరిచయం అయ్యారు మీ అందరికీ, మనందరికీ? జైల్లో ఉన్నప్పుడా, అండాసెల్లో ఉన్నప్పుడా, వీల్ చైర్లో ఉన్నప్పుడా, వీల్ చైర్కు ముందు నుంచా? అతను చేసినటువంటి కార్యక్రమం ఏంటి? కేవలం ఇవి సానుభూతి కవితలా? ఇవి కన్నీటి కవితలు కాదు అని చెప్పేసి ఇందాక చరణ్ అన్నాడు. నిజమే, ఇవి కన్నీటి కవితలు కాదు. దాని తరువాత స్టేజ్ ఇది కొనసాగింపు అన్నాడు. మరో మాట అన్నాడు చరణ్. ఇంకొక మాట అన్నాడు, ఇది సంభాషణ అన్నాడు. ఎవరితో సంభాషణ చేస్తున్నారు? చనిపోయిన సాయి కూడా ఇంకా మనతో సంభాషణ చేస్తూనే ఉన్నాడు అని కొన్ని కవితలు చెప్తున్నాయి. ఏమిటి వస్తువు అయింది వీళ్ళందరికీ? వీళ్ళందరినీ సాయికి దగ్గర చేసినటువంటి అంశం ఏంటి? ఇందులో వీల్ చైర్ ఒక ప్రతీక అవుతుంది, ఇందులో అండాసెల్లు ఒక ప్రతీక అవుతుంది, ఇందులో లావణ్య చెప్పినటువంటి వసంతం కూడా ఒక ప్రతీక అవుతుంది. మరొకళ్ళు చెప్పినటువంటి స్వాతి అనుకుంటా, స్వాతి కదా, ఆమె మంజీర నాదాన్ని, ప్లాకార్డ్ని కూడా తీసుకొచ్చింది. ఇవన్నీ ప్రతీకలే. దేనికి ప్రతీకలు? వసంతం కేవలం వసంతకు మాత్రమే ప్రతీక? ఇంకేమైనా వసంతాన్ని, ఏ వసంతం కోసం అని అడుగుతుంది ఆ అమ్మాయి. ఏ వసంతం కోసం? ఆ వసంతం ఏం చేసింది? ఎన్నాళ్ల క్రితం మొదలైంది ఆ వసంతం? దాని గమనం ఏంటి? ఆ తర్వాత ఎన్ని శిశిరాలు వచ్చాయి? ప్రతి శిశిరం తర్వాత మరొక వసంతం ఎలా వస్తూ ఉంది? దాన్ని ఎలా కాపాడుకుంటూ ఉన్నాం? ఆ వసంతంలో చిగిర్చినటువంటి చెట్లేవి? పూసినటువంటి పూలేంటి? దాన్ని హృదయానికి హత్తుకున్నటువంటి వ్యక్తులు ఎవరు? వాళ్ళు ఎలా నడిచారు? ఏమయ్యారు? ఏమవుతూ ఉన్నారు? ఏం కాబోతున్నారు? ఇవన్నీ ఈ కాశీని
చాలా కొద్ది కవితలే. ఇంతకుముందు వైష్ణవశ్రీ నువ్వు వెళ్ళిన దారిలో నువ్వు వెళ్ళిన దారిలో అనుకుంటా, నువ్వు వెళ్ళిన దారిలో అని చెప్పేసి అందులో కూడా దాదాపు 30 మంది కవులు ఉన్నారు. వాళ్ళందరూ చేయి తిరిగినటువంటి కవులు. నేను 2 పుస్తకాలు దగ్గర పెట్టుకున్నాను, కాదు 4 పుస్తకాలు దగ్గర పెట్టుకున్నా నేను. ఈ 2 పుస్తకాలు వైష్ణవశ్రీ పుస్తకం, ఇప్పుడు ఆతిరాము ఎడిట్ చేసినటువంటి ఈ పుస్తకం, సాయి అండాసెల్లో ఉన్నటువంటి సందర్భంలో రాసినటువంటి ఇంగ్లీష్లో రాసి తర్వాత మిత్రులందరూ కలిసి అనువాదం చేసినటువంటి నేను చావుని నిరాకరిస్తున్నాను పుస్తకం, అలాగే కబీర్ మీద రాసినటువంటి సాయి కబీర్ కవిత్వం. ఇవన్నీ దగ్గర పెట్టుకున్నప్పుడు సాయి ఏమంటున్నాడు, మనమేమంటున్నాం, సాయి ఎక్కడ నిలబడ్డాడు, మనం ఎక్కడ నిలబడ్డాం. అంటే అతని అంగవైకల్యమే మనని ఇబ్బంది పెట్టిందా, అతను ఆలోచించే మెదడు కొందరిని ఇబ్బంది పెట్టింది, ఆ మెదడుని నలిపేసో తొక్కేసో చంపేసో రాజ్యాన్ని కాపాడుకోగలమని చెప్పేసి కొందరు భావించారు. అది సాధ్యమేనా? అది సాధ్యం కాదని ఈ కవితల్లో చాలా చోట్ల ఉంది. అతను పాఠాలు చెప్పాడు, తరగతి గదిలో పాఠాలు చెప్పినటువంటి సాయి జైలు గదికి వెళ్ళాడు, కానీ అతని హృదయంలో తరగతి గది దూరం అవ్వలేదు. జైల్లో కూర్చుని పాఠాలు చెప్పాడు, జైల్లో కూర్చుని పాఠాలు నేర్చుకున్నాడు, తను స్వయంగా నేర్చుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఖైదీలకి తన అవసరం ఉందని కూడా తెలుసుకున్నాడు. కోవిడ్ టైంలో కూడా తనతో పాటు వసంత కాదు సాయే మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఒకసారి, బయట నుంచి ఆయనకి మెడిసిన్ కూడా సరిగ్గా అందించేవారు కాదు, టైంకి కావాల్సినటువంటి మెడిసిన్స్. కోవిడ్ టైంలో ఆయనకి కోవిడ్ వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి మెడిసిన్ చాలా గొడవ చేస్తే, బయట నుంచి వసంత మంజీరాలు గొడవ చేస్తే, లేకపోతే కుటుంబ సభ్యులు గొడవ చేస్తే, లోపల సాయిబాబా కూడా గొడవ చేస్తే చివరికి అతనికి అందించారు. మీకు తెలుసు కోవిడ్ టైంలో ఒక డోసు ఎలా తీసుకోవాలి. కానీ సాయితో పాటు చాలామంది ఉన్నారు అక్కడ. జైలు నిండా కోవిడ్ ఉంది, పోనీ అతనికి సహాయంగా నిలబడినటువంటి 2 ఆదివాసీలు ఉన్నారు. అని ప్రతి నిమిషం సహాయం చేసి చివరికి బాత్రూమ్కి తీసుకెళ్ళటానికి కూడా సహాయం అవసరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ సాయి ఉన్నారు. మీకు తెలుసా, అక్కడ బాత్రూంలో నిఘా కెమెరా ఉంది. ఈ నిఘా కెమెరా ఇంకా మన కవితల్లోకి రాలేదు. బాత్రూముల్లో నిఘా కెమెరా. ఎందుకు అంత భయం రాజ్యానికి? రాజ్యానికి భయం అని చెప్పేసి రాశారు కదా, ఈ భయానికి కారణం ఏంటి? అప్పుడు అది చెప్పి నేను మళ్ళీ వస్తాను. మరి తను మందు వేసుకుని బతుకుతాడా సాయి? బతుకుతాడు, బతికే అవకాశాలు ఉన్నాయి. మరి తనతో పాటు కలిసి జీవిస్తున్నటువంటి ఆ 2, తనకు సహాయంగా ఉన్నటువంటి వాళ్ళిద్దరు, అప్పుడు మేము 3 పంచుకుంటాం ఈ మందు అని చెప్పేశారు. కోవిడ్ వచ్చినప్పుడు సాయితోటి ఒక మాట అన్నారంట అక్కడ ఉన్నటువంటి కాపలాదారులు. కొంతమంది ప్రిజనర్స్ ఉంటే కొంతమంది జైలర్స్ ఉంటారు, 2 జైల్లోనే ఉంటారు. ఆ కాపలాదారులు అన్నారంట, చావుని నిరాకరిస్తున్నానన్నావు కదా, ఇప్పుడు నిరాకరించి చూడు. ఎంత వ్యంగ్యం, ఎంత హాస్యం. అతని చావుని ఎంతగా కోరుకున్నారు. నేను ఈ మందును మిగతా 2తో షేర్ చేసుకుంటానంటే నువ్వు చేస్తావు వాళ్ళు చేస్తారు, ఒక మందు 3కి ఎలా వస్తుంది అన్నారంట. పర్వాలేదు, 3 పంచుకున్నారు, చావుని జయించారు. చావుని జయించి సాయి మన ముందుకు వచ్చాడు. మన ముందుకు వచ్చినప్పుడు మీరు ఆయన ప్రెస్ మీట్స్ కానీ, ఆయన మిమ్మల్ని అడ్రస్ చేసినటువంటి, మనందరిని అడ్రస్ చేసినటువంటి మీటింగ్స్ కానీ వినుంటారు. ఆయన మీద రాసినటువంటి అనేక వ్యాసాలను కూడా చదివి ఉంటారు. ఆయన చనిపోయాక, ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆసుపత్రిలో ఆయనతో పాటు కూర్చుని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు మీ మధ్య. ఆయన గమనాన్ని, ఆయన చేసినటువంటి ఆజీవితం చేసినటువంటి పోరాటాలను మీరు చూశారు, విన్నారు, ఎన్నో చోట్ల చదివారు, వాటి నుంచి నేర్చుకున్నారు.
అయితే కేవలం సాయి ఆలోచనల వరకే మనం వెళ్ళామా? సాయి ఆచరణ ఏంటి? సాయి విశ్వసించినటువంటి రాజకీయాలేంటి? సాయి ఎవరి హక్కుల కోసం నిలబడ్డాడు? ఏం చేశారు? అవి ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి? ఆ హక్కులు కానీ ఎవరి కోసమైతే అతను పోరాడాడు? సామాన్యంగా ఏమనుకుంటామంటే సాయి ఆదివాసీ హక్కుల కోసం పోరాడారు అనుకుంటాం. ఆదివాసీ హక్కులంటే ఆదివాసీ జీవితం. ఆదివాసీ జీవితం అంటే కేవలం వాళ్ళకు మాత్రమే చెందినటువంటి అంశంగా మనకి ఒక ప్రత్యేకమైనటువంటి పాయిగా చూపించేటువంటి ప్రమాదం ఒకటి ఉంది ప్రెస్లో. తెలిసిన వాళ్ళలో కూడా ఆదివాసీ ఏం చేస్తున్నాడు అక్కడ? ఆదివాసీకి వ్యతిరేకంగా కత్తిగట్టినటువంటి రాజ్యం ఏం చేస్తుంది అక్కడ? అసలు ఆదివాసీకి రాజ్యాంగానికి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం ఏంటి? ఈ పోరాటం ఏంటి? ఎందుకు జరుగుతుంది? అక్కడికి వెళ్తే కానీ సాయి చేసినటువంటి పోరాటం మనకు అర్థం కాదు. పోరాడి బతికి బయటికి వచ్చాడు. బతికి బయటికి వచ్చాక ఎలా చనిపోయాడు? లోపల ఉన్నప్పుడే సగం చనిపోయాడా? అతని ఆరోగ్యాన్ని అంతగా కుంగదీశారా? ఇవన్నీ అంశాలు. లోపలుండి ఏం చేశాడు? బయటకు వచ్చి ఇంకా ఏం చేద్దామనుకున్నాడు. ఏం చేద్దామనుకుని తను చనిపోయాడు. అతను ఏం చేద్దామనుకుని తను కొనసాగించలేకపోయాడు. కొనసాగుతూనే ఉన్నావు, నువ్వు నిష్క్రమించలేదు. అతిరామ్ అనుకుంటా, అది నిష్క్రమణ కానే కాదు అంటున్నాడు, అది కొనసాగింపు అంటున్నాడు. కొనసాగించటం అంటే ఏంటి? అతని రాజకీయాలను అర్థం చేసుకోవటం, అతని రాజకీయ ఆచరణని అర్థం చేసుకోవటం, ఇవన్నీ కదా మనం చూడాల్సింది. ఎలా దగ్గరయ్యాడు మనందరికీ ఆయన? ఒక ప్రొఫెసర్గానా, ఒక కవిగానా, ఒక కార్యకర్తగానా, ఒక హక్కుల పోరాట యోధుడుగానా? ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఇందులో చాలా కవితలు బాగా రాశారు. ఎలా బాగా రాశారు? తరగతి గదిగా ఆంధ్రాలో పుట్టి తెలంగాణను కోరిన, కాశ్మీరియత్ ప్రజల పక్షమై సాగిన, దండకారణ్యం మీదగా పాలస్తీనాను ఎదలకు హత్తుకున్న వాడివి, హద్దులు లేని ప్రపంచాన్ని కాంక్షించి భారతదేశపు రాజధానిని తరగతి గదిగా మార్చిన వాడివి నీవే కదా నా ప్రియమైన సాయిబాబా. ఎంత ప్రేమగా రాశారు ఈ పోయం. ఎవరిది రాసింది? విప్లవ స్వాప్నికుడు వంగల సంతోష్. ఇది మొత్తం అతని గమనం అంతా కనిపించింది. అతను చేసినటువంటి పోరాటం అంతా కనిపించింది. ఎక్కడో అమలాపురంలో పుట్టి ఇక్కడికి వచ్చి తెలంగాణ ఉద్యమానికి నిలబడినటువంటి వ్యక్తి కదా. ఇవి ఆంధ్రాలో పుట్టి తెలంగాణ తర్వాత ఈవేళ ఇక్కడ పైన ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీన్ అండ్ ఆదివాసీ మూమెంట్స్ అని ఒక పెద్ద కాప్షన్ కూడా రాశారు. అది ట్యాగ్ లైన్ కూడా. కాశ్మీరియత్ గురించి మాట్లాడగలమా మనం ఎవరైనా? అక్కడికి వచ్చేసరికి ఎక్కడ లేని దేశభక్తి మనకి పొంగుకొస్తుంది. కానీ సాయి మాట్లాడాడు, బాలగోపాల్ మాట్లాడారు. కేవలం సాయి దగ్గర ఆగిపోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. సాయికి దగ్గరయ్యారంటే ఆ రాస్తాకి దగ్గరైనట్లు, ఆ మార్గానికి దగ్గరైనట్లు, ఆ ఆచరణకు దగ్గరైనట్లు. తర్వాత ఏం చేయాలో మనం తెలుసుకోగలుగుతాం. చాలా విషయాలు ఉన్నాయి. ఆ 4 చక్రాల ఆ ఖాళీ కుర్చీని పార్లమెంటు భవనం ముందు ప్రతిష్ఠించండి. దాని మీద తన పేరు జిఎన్ సాయిబాబా అని రాయండి. ఇంత పవర్ఫుల్ పోయమ్స్ ఎలా వచ్చాయి? ఇది దిలీప్ వి అంటాడు. తాను ధైర్యంగా నిలబడి ప్రభుత్వాన్ని గేలి చేశాడు. పార్లమెంటు భవనం ముందు సాగిలబడి కొత్తగా కట్టినటువంటి కోట్లాది రూపాయలతో కొత్తగా కట్టినటువంటి ఆ పార్లమెంటు భవనంలోకి రాజదండాన్ని తీసుకెళ్ళి దానికి పూజ చేసి ఆ రాజదండాన్ని వైమానిక దాడులుగా ఆదివాసీ సమాజం మీద ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళ మధ్యన మనం ఏమంటున్నాం? మనమంటే యువకవులు అంటున్నారు. ఆ చక్రాల కుర్చీని పార్లమెంటు భవనం ముందు ప్రతిష్ఠించండి అంటున్నారు.
దేనికి ఈ నాలుగు చక్రాల ఆ కుర్చీ దేనికి ప్రతీక? దేనిగా చూస్తున్నారు దాన్ని? సాయిగా చూస్తున్నాం మనం దాని మీద సాయిబాబా పేరు రాయమంటున్నాం కదా. ఇలా చక్రాల కుర్చీ, సాయిబాబా ఆశయము, సాయిబాబా జీవితము, సాయిబాబా ఉన్నటువంటి ఆ 10 ఏళ్ల అండాశల జీవితము, రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడినటువంటి అతని ఆ ధీరత్వం, ఆదివాసీ హక్కుల కోసం పోరాడినటువంటి ఆ పోరాట తత్వం, వాటితో పాటు అతని ప్రేమ వసంత మంజీరాల వైపు నుంచి చూస్తున్న వాళ్ళు ఉంటే, వసంత మంజీరాలు వ్యక్తులు కాదు సర్వనామాలు అని చెప్పేసి భావించిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. వసంత ఒక్కటి కాదు కదా. కొంతమంది వసంతని సాయిబాబా పోరాటాన్ని కొనసాగించడానికి ప్రతీకగా చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఎక్కడ ఐడెంటిఫై అయ్యారు? ఎవరితో ఐడెంటిఫై అయ్యారు? వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమకు దగ్గరయ్యారా? ప్రేమ తత్వాన్ని అతను ఎలా అర్థం చేసుకుంటున్నాడు? అతని కవిత్వంలో కూడా వసంతకు రాసినటువంటి ప్రేమలేఖలు ఉన్నాయి. ఈ పుస్తకంలో కూడా వసంత తను రాసినటువంటి, సాయి వెళ్ళిపోయిన తర్వాత వసంత అతని కోసం రాసినటువంటి కవిత ఉంది. ప్రేమే మనని ఆకర్షించిందా అంటే, యువ కవులు అనగానే యువ కవుల్లో తొలుత నచ్చేటువంటి విషయం ఏంటంటే ప్రేమ ఆకర్షణ ఉంటుంది. ఒక ఆదర్శంగా కూడా ఉండొచ్చు సాయి వసంతల మధ్య ప్రేమ. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ములాఖత్ గురించి రాశారు. చరణ్ అనుకుంటా చివరి పోయం ములాఖత్ గురించి రాశారు. ఆ ములాఖత్ ఎంత భయంకరమైనటువంటిది! మాట్లాడుకోవటానికి మాటలు కూడా చేరనటువంటి, మాటలకి భాష ఆంక్షలు విధించినటువంటి, అంటే వాళ్ళు తెలుగులో మాట్లాడుకోవటానికి లేదు. చివరికి సాయి ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఈమె తెలుగులో మాట్లాడిన. ఇంత నిఘా మధ్య కరచాలన, కరస్పర్శకు కూడా చోటు లేదు కదా వాళ్ళిద్దరి మధ్య. చూపులు కూడా బ్లర్గా ఉంటాయి. ఆ ములాఖత్తులో ఉన్నటువంటి ప్రేమ నచ్చిందా మీకు? నచ్చింది. అదొక ఆదర్శమా? అవును, ఆదర్శమే. దాని వెనక ఒక తాత్వికత ఉందా? ఉంది. ఆ తాత్వికత కేవలం స్త్రీ పురుషుల మధ్య సంబంధమే కాదు, స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ప్రేమ మాత్రమే కాదు, భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ మాత్రమే కాదు, మొత్తం మానవ సంబంధాల్లో ఉండాల్సినటువంటి ఆ ఆర్ద్రతను అర్థం చేసుకోగలిగినప్పుడు, దానికి సైతం అంటే మనుషుల మధ్య ఉండాల్సినటువంటి మానవీయమైనటువంటి అంశాలను కూడా నిర్బంధించేటువంటి, దాని మీద కూడా నిఘా పెట్టేటువంటి రాజ్యం పట్ల మనకు అప్పుడు క్రోధం కలుగుతుంది. అప్పుడు అండాసెల్ మీద కోపం కలుగుతుంది. అప్పుడు అండాసెల్ గోడల్ని బద్దలగొట్టుకొని బయటకు వచ్చినటువంటి సాయిబాబా మీద గౌరవం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. ఇదంతా ఒక క్రమం. ఇంత చిన్న వయసులో మీరు దగ్గరయ్యారు. లావణ్య అనుకుంటా నాకు సాయిబాబా గురించి ఏమీ తెలియదంటూ మొదలెట్టింది. ఎంత అద్భుతమైనటువంటి పోయం రాసావమ్మా. చక్కటి నిర్మాణం ఉంది. అంటే నేను యువ కవులు రాసిన కవితలు అనగానే ఏదో రాస్తారులే, మ్యాగజైన్ కవితల్లా ఉంటాయేమో స్టూడెంట్స్ రాసినటువంటి అనుకున్నా. కాదు, కానే కాదు. ఇందులో ఆల్రెడీ యువ కవుల్లో కొంతమంది ఎవరు, తగుళ్ళ గోపాల్ లాంటి వాళ్ళు, పల్లిపట్టు నాగరాజు లాంటి వాళ్ళు, తండా హరీష్ లాంటి వాళ్ళు, సూర్యచంద్ర లాంటి వాళ్ళు, చరణ్ అయితే 2 పుస్తకాలు ఆల్రెడీ వేసే ఉన్నాడు. ఇంకా ఎవరైనా పుస్తకాలు వేసారేమో నాకు తెలియదు, క్షమించండి. కానీ ఇంతమంది ఇన్ని విధాలుగా సాయిని అర్థం చేసుకోవటం ఎలా సాధ్యమైంది? సాయి ఒక మాట అంటాడు, అభాగ్య జీవులకు అండగా నాతో పాటు నిలబడటానికి వస్తున్న ప్రతి ఒక్కరిలో నేను స్వేచ్ఛను పొందుతున్నాను అంటాడు. ఆశించాడా మీ అందరి నుంచి ఇది సాయి? కదా, 2017లో అన్నాడు ఆ మాట. ఈవేళ మీరు అదే అతని కోరికకి అనుగుణంగా ఒక యువ కంఠస్వరం వినిపిస్తుందంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకో మాట అంటాడు, వీటిలన్నింటినీ మీరు చదివినట్టున్నారు, ఆ చదివే ఈ పోయమ్స్ కంపోజ్ చేసినట్టున్నారు. ఓ చోట అంటాడు, నాకు సానుభూతి మీద నమ్మకం లేదు, నేను సంఘీభావాన్ని మాత్రమే నమ్ముతాను అని దాన్ని కూడా పట్టుకున్నారు.
నేను నా కథను ఎందుకు చెప్పానంటే అది మీ కథ కూడా కనుక. ఇది సాయి కథ ఒక్కడి కథ కాదు, ఇది సాయి ఒక్కడి జీవితం కాదు, ఇది సాయి ఒక్కడి ఆలోచన కాదు, ఇది సాయి ఒక్కడి మెదడు కాదు. గ్రామ్సీ దగ్గర నుంచి సాయి వరకు ఎంతోమంది చేసినటువంటి ఆలోచన. ఇంకో మాట అన్నాడు చివరిలో, నా స్వేచ్ఛ మీ స్వేచ్ఛ కూడా కనుక. మీరందరూ అనుకున్నారన్నమాట, ఇది మా స్వేచ్ఛ కూడా అని అనుకున్నారు. సాయి పోరాడినటువంటి స్వేచ్ఛ మార్గం లేదా స్వేచ్ఛ పోరాటం మాది కూడా అనుకోబట్టే సాయికి దగ్గరవుతున్నాం ఇంతమంది. ప్రియమిత్రమా, దట్టమైన నల్లటి మబ్బు కూడా ఈ ఋతువులో ఒక వెండి వెలుగును అద్దుకోవాలి కదా. ఇంత చక్కటి వ్యక్తీకరణ. ఇది 2018లో అన్నారు. మనకి ఇంగ్లీష్లో ఏదో ఒక సేయింగ్ ఉంది, ఎవ్రీ బ్లాక్ క్లౌడ్ హ్యాజ్ ఏ సిల్వర్ ఎడ్జ్ అని చెప్పేసి, సిల్వర్ లైనింగ్ అని చెప్పేసి ఏదో ఉంది. దానికి వివి అనుకుంటే ఈ అనువాదం చేసింది. ప్రియమిత్రమా, దట్టమైన నల్లటి మబ్బు కూడా ఈ ఋతువులో కూడా ఒక వెండి వెలుగును అద్దుకోవాలి కదా. ఇది కూడా అతని ఆకాంక్షే. ఆ దట్టమైన మబ్బు జైలైతే అతను బయటికి రావటం వెండి వెలుగైతే మరి అతని మరణం ఏంటి? అతని మరణం దట్టమైన మబ్బు అయితే మీరందరూ ఆ మబ్బుకి వెండి వెలుగు అని చెప్పేసి నాకు అనిపించింది. దీన్ని మనం గమనించినప్పుడు చాలా గుండె నిండుతుంది. ఈ కవిత్వం చదివినప్పుడు ఇంతమంది పిల్లలు ఈ వయసులో సాయికి దగ్గరయ్యారు కదా. ఇంకొక మాట అంటాడు సాయి, పుస్తకంలో ఉన్న విషయాలే చెప్తున్నాను, సాయిని నెపంగా తెచ్చుకుంటున్నాను నేను. స్నేహితులారా, నా హృదయంలో హృదయాల్లారా, మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు సాయి, మనందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీ గుండె లోతుల్లో అంత ప్రేమ ఉన్నప్పుడు ఈ సంక్షుభిత వేళ ఎందుకు మీ నిశ్శబ్దాన్ని బద్దలు చేయరు? ఇదిగో చేశాం. సాయి ఉంటే సాయికి అందిస్తున్నటువంటి మెసేజ్. మేము కూడా నిశ్శబ్దాన్ని బద్దలు చేశామని చెప్తున్నాం. మీరెందుకు ప్రతిసారి కీలక సమయాన్ని చేజార్చుకుంటారు? కీలక సమయాల్లో ప్రతి సమయము కీలక సమయమే, ప్రతి సందర్భము సంక్షుభిత సందర్భమే. జనవరి 26, 2025 కాదు, మనం నడిచొచ్చినటువంటి దారంతా సంక్షుభిత సందర్భమే. మన ముందు ఉన్నటువంటి ప్రతి సమయము కీలకమైనటువంటి సమయమే. సాయి నిష్క్రమణ కూడా ఒక కీలకమైనటువంటి సమయమే. సాయి కొనసాగింపు కూడా ఒక కీలకమైనటువంటి సమయమే. మరి మౌనం ఎలా అని అడుగుతున్నాడు. ఎందుకు మౌనంగా ఉంటున్నాం? మౌనం మీద సాయి ఒక కవిత ఉంది కదా. అంటే ఎన్ని సందర్భాల్లో మనం మౌనంగా ఉంటాం? ప్రతి సందర్భంలోనూ. ఒకళ్ళు చచ్చిపోయినా, ఇద్దరు చచ్చిపోయినా, 10 మంది చచ్చిపోయినా, 20 మంది చచ్చిపోయినా మౌనం దేనికి సంకేతం? మౌనం యుద్ధ నేరమేనా? సామాజిక నేరం. యుద్ధ నేరం, యుద్ధం పెద్ద పదం. అసలు సామాజిక నేరం మౌనంగా ఉండటం. మేము మౌనంగా ఉండమని చెప్తున్నారు ఈ కవులు. మీ కనురప్పలను కుంగదీసేంత భారం మీపై ఉన్నప్పుడు మీరెందుకు ఈ నిశిరాత్రి ప్రేమ గీతాలు ఆలపించరు? స్నేహితులారా, నా మాట వినండి. కబీర్ ఎప్పుడూ అంటాడు, మీ ప్రేమను మీరు రక్షించుకోవాలంటే బహిరంగ వీధుల వెంబడి బిగ్గరగా అరుస్తూ వెళ్ళాలని. ఇది కబీర్ అన్నమాట, సాయి అన్నమాట. కబీరు ఆవహించినటువంటి సాయి అన్నమాట. ఈ పుస్తకానికి 2 ముందు మాటలు ఉన్నాయి. ఆ ముందు మాటల్లో ఒకటి పాణి రాసింది, ఇంకోటి ఫెలో ట్రావెలర్ రాసింది. కరుణాక్క వస్తూ ఫెలో ట్రావెలర్ ఎవరు ప్రభాకర్ గారు అని అడిగి, ఆమెకు తెలియని ఫెలో ట్రావెలర్ కాదు ఆయన. ఈ యువకులకు ప్రేరణ ఏంటి? అక్రమంగా 10 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపి బయటికి వచ్చాక అనారోగ్యంతో అమరుడైనందువలనే ఈ కవులు చెలించిపోయి ఈ కవిత్వం రాశారా? కాదు. ఆయన రాజకీయ విశ్వాసాలకు, దృక్పథానికి, వాటి నుంచి
ప్రజా జీవితంలో ఆయన నెలకొల్పిన విలువలు ఈ కవితకు వస్తువులు, ఈ కవితలకు వస్తువు. ఆయన ఒక విలువను ప్రతిపాదించాడు, ఆయన ఒక విలువతో జీవించాడు, ఆయన ఒక విలువ కోసం మరణించాడు. ఆ విలువ ఈ కవిత్వానికి ఆయువు పట్టు అంతఃసారం. తన జీవిత పర్యంతం సాయి నిలబెట్టుకున్న ఆదర్శాలను, విలువలను, ధీశక్తిని చూసి ఈ యువతీ యువకులు కవిత్వం రాయకుండా ఉండలేకపోయారు. సాయి నెలకొల్పిన నైతిక శక్తిని, దాని వెనుక ఉన్న విలువలను, వాటికి కారణమైన వర్గ పోరాట రాజకీయాలను ఈ కవులందరూ సరిగా గుర్తించారు. ఇది పాణి అన్నమాట. ఇందులో ఒక కీలకమైనటువంటి పదం ఉంది, వర్గ పోరాట రాజకీయాలని గుర్తించారని. సాయి చనిపోయినప్పుడు అతని ఆ గమనం గురించి, అతన్ని ఎలా బాధించింది రాజ్యం, ఎన్ని విధాలుగా హింసించింది, ఈ విషయాలు మా వదినతోటి నాకు ఫోన్ చేసినప్పుడు షేర్ చేసుకున్నా. ఆమె సామాన్యమైనటువంటి పౌరురాలు, ఇంట్లో పని చేసుకుంటూ ఉంది, రిటైర్ అయింది, నాలాగానే రిటైర్ అయ్యి చాలా సంవత్సరాలు అయింది. ఇంటి పట్టున ఉంటుంది, కోళ్ళు పెంచుకుంటుంది, మొక్కలను పెంచుకుంటుంది, మొక్కలకి నీళ్లు పోసుకుంటుంది. ఆమెకి ఈ కథ చెప్పినప్పుడు ఆమె కన్నీరు పెట్టుకుంది. ఫోన్లో నాకు తెలుస్తుంది ఆమె గొంతు గద్గదమైనట్టు. మరి ఆమెకి వర్గ రాజకీయాలు తెలుసా, వర్గ పోరాట రాజకీయాలు తెలుసా? తెలియదు. ఎంతమంది హృదయాలని స్పృశించాడు? అలా స్పృశించి ఆగిపోయాడా? నిజంగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇప్పుడు సాయి నడిచినటువంటి దారిని అధ్యయనం చేయాలి. సాయి ఎవరి కోసం తన ప్రాణాలు అర్పించాడో ఆ మనుషులకు దగ్గర అవ్వాలి, వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలకు దగ్గర అవ్వాలి. అది ఈ కవితల్లో కనపడుతుందని పాణి అనుకున్నాడు. అలాగే దాన్నే ఫెలో ట్రావెలర్ ఏమంటారంటే, వీళ్లకు సాయి వీల్ చైర్ని చూశారు మీరు, అండాశలతో ఉన్నంత మానసిక పరిచయం ఆయన చేతులతోనే దేశమంతా అంబాడి నేర్చుకున్న నడకలు. ఒకప్పుడు వీల్ చైర్ లేని ముందు సాయి ఆ చేతుల మీదే పాక్కుంటూ స్టేజ్ మీదకి కానీ లేకపోతే అనేకమైనటువంటి ఉమ్మడి వేదికలను నిర్మించాడు సాయి. ఆ విషయాలు వేణు చాలా దగ్గరగా చూశారు కాబట్టి ఆయన చెప్పగలుగుతారు. ఆ ఉమ్మడి వేదికల మీదకి అలా అంబాడుతూ నడిచాడు, పరిగెత్తాడు. స్వప్నాలకు నిర్మాణ రూపాలిచ్చిన, ఉద్యమ రూపాలిచ్చిన, పోరాట రూపాలిచ్చిన ఆచరణ కాలంతో ప్రత్యక్ష పరిచయం ఉండకపోవచ్చు. అంటే వీల్ చైర్ తోటో, అండాశెల్తోటో, లేకపోతే వసంతతోటో, మంజీరతోటో ఉన్నటువంటి సాన్నిహిత్యం మీకు ఆయన నడిచినటువంటి దారి గురించి తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఆయన ఒక కాల్పనిక గాథ వలె, లెజెండ్ వలె, స్వప్నాల ప్రేమికుడుగా కవితో ఊహ చేయటానికి కొన్ని భౌతిక ప్రతీకల ద్వారా, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ప్రతీకలు, ఈ చివరి 2-3 నెలల్లో ప్రతి మనిషి మనసులో హత్తుకుపోయాడు. ప్రతి మనిషి మనసు అంటే ఆఖరికి మా వదిన మనసులో కూడా. అందుకే ఈ కవితలు బయటకు వచ్చాయనుకుంటున్నాను. తెలిసి ఉండకపోవచ్చు అతని రాజకీయాలు, వర్గ రాజకీయాలు, వర్గ పోరాట రాజకీయాలు. కానీ ఇంకా దానికి మించినటువంటి అతని ప్రేమ తాత్వికత ఒకటి ఉంది, జీవన తాత్వికత. ఆ జీవన తాత్వికతకి మీరందరూ దగ్గరయ్యారు. నేను ఇక్కడ ఆపుతాను. చెప్తూనే ఉంటే సాయి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. మీ కవిత్వంలో ఉన్నటువంటి చాలా మంచి మాటలు నేను నోట్ చేసుకున్నాను, అవన్నీ చెప్పలేకపోతున్నాను. 3 చదివారు. అందరూ చదివాకైతే నేను చాలా విషయాలు చెప్పేవాడినేమో. కానీ నేను వెళ్తూ ఒక క్షమాపణ అడుగుతున్నాను, మన్నించమని. నాకు 4 గంటలకు ఒక మీటింగ్ ఉంది, దానికి అటెండ్ కావాలి. అందుకని ముందు మాట్లాడించమని అధ్యక్షుని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒప్పుకున్నారు. నన్ను క్షమించాలి, ఎందుకంటే సాయి సభని వదిలేసి అక్కడికి వెళ్తున్నాను. ముందు ఒప్పుకున్న మీటింగ్ అది, తర్వాత 2ంటికి కదా అని వస్తానన్నాను.
మీ అందరితోటి కాసేపు నిలబడి మీ మధ్య నిలబడి మీ ప్రేమని పంచుకోగలిగినందుకు, మీ కవిత్వాన్ని పంచుకోగలిగినందుకు, సాయి సాయి సాక్షిగా, సాయి ఆచరణ సాక్షిగా మీతో సంభాషించినందుకు సంతోషపడుతూ సెలవు.